సర్వశక్తి ఈనాడు శరీరానికి దానిని పెట్టి అక్కడికి సంపూర్ణ సమయం ముందు చేరుకోవాలి వాక్య ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు తెలియజేస్తుంది. బుధవారం బైబిల్ తరగతిలో మనం తరచుగా అపోస్తుల కార్యాలు చదువుకుంటూ వస్తాం. లాస్ట్ ఏ అధ్యాయం చెప్పానో గుర్తున్నదా? 23 అధ్యాయం. ఏమైనా గుర్తుందా సందర్భం? 23 10 కాదు, మొత్తం అధ్యాయం అంతా అయిపోయింది. 23 అధ్యాయం అంతా ఏమున్నది? 23 అధ్యాయంలో ఏముంది? పౌలు యెరూషలేముకి వెళ్ళడం, అక్కడ యెరూషలేములో ఆయన బంధింపబడడం, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు తోటి అక్కడ ఒక చిన్న గొడవ అవుతుంది. అననీయ అన్నాడు ఆయనేమో పౌల్ని ఈయన మూతి మీద కొట్టండి అని అంటాడు. అంటే నేను యథార్థంగా నేను నడుచుకున్నాను అన్నందుకు, మనక్షాస్త్ర విరోధంగా కాకుండా యథార్థంగా నడుచుకున్నాను అన్నందుకు అలా చేయమంటారు. తర్వాత ఆ గొడవ ఎక్కువ అవుతుందని చెప్పి శతాధిపతి వచ్చి ఆయన అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడం. అప్పుడు పౌలు మరలా శతాధిపతికి నేను హెబ్రేయుడిని అనే విషయం చెప్తాడు. ఆ నెక్స్ట్ డే మరలా వాళ్ళందరూ కలుసుకున్నప్పుడు మాట్లాడడం జరుగుతుంది. 23 అధ్యాయంలో మాట్లాడడం జరుగుతుంది. అక్కడ మాట్లాడిన తర్వాత అక్కడ సభలో వారందరూ కూడా పౌలను పట్టుకొని చీల్చేటువంటి పరిస్థితి. ఆయన్ని ఎక్కడ భయపడి ఆయన మరలా ఆయన తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన్ని అక్కడి నుంచి పంపించడం చూస్తాం. 24 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన ఒక లెటర్ రాసి పంపిస్తారనమాట. యెరూషలేములో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది, అందుకని బట్టి ఆయన ఏం చేస్తారంటే గవర్నర్కి లెటర్ రాస్తారు. మీ దగ్గరికి పంపించేస్తాం, మీరు చూసుకోండి, ఇక్కడ ఉంటే మాత్రం ఈయన ప్రాణానికి ప్రమాదం ఉంది, ఎందుకంటే ఈయన హెబ్రేయుడు అంటున్నాడు కాబట్టి ఈయన విషయాల్లో ఏంటన్నది మీరే జాగ్రత్తగా చూసి చెప్పండి అని చెప్తారన్నమాట. అది చెప్పిన తర్వాత 24 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ 24 అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5 దినములైన తర్వాత, అంటే ఇప్పుడు పౌలు మనం 23 అధ్యాయంలో ఎప్పుడైతే చదువుకున్నామో పట్టబడిన దగ్గర నుంచి మరలా ఇప్పటికి ఎన్ని రోజులు అయిందంటే 5 రోజులు మాట. పట్టబడిన దగ్గర నుంచి ఇప్పటికి 5 రోజులు అయింది. రోజు ఒకటి అయింది, మళ్ళీ ఆ రాత్రి ఆయన బంధించడం, మరలా నెక్స్ట్ రోజు ఆయన్ని సభలో తీసుకురావడం, అల్లర్లు జరగడం, మళ్ళీ తీసుకురావడం, లెవలింగ్ ఇవన్నీ కలుపుకుంటే 5 రోజులు అయిందన్నమాట. 24 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయాయు కొందరు పెద్దలను తెత్తులను ఒక న్యాయాధిపతి కైసరయ్యకు వచ్చి పౌలు మీద తెచ్చిన అధిపతికి తెలియజేసిరి. ఎందుకంటే వీళ్ళు ఒక లెటర్ పంపించారు, మీరు ఏమైతే ఈయన మీద నేరం మోపాలనుకుంటున్నారో ఈయన యెరూషలేము రాడు, తీసుకురాం, మీరే వచ్చి ఈయన మీద ఉన్న నేరం ఏంటో ఇక్కడ మోపండి, ఇక్కడ మనం విచారణ చేసి ఆయన తప్పు చేస్తే ఆయనకు శిక్ష విధించవచ్చు అని లెటర్ రాశారన్నమాట. అందుకు వీళ్ళందరూ వచ్చారన్నమాట.
వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? అననీయ ప్రధాన యాజకుడు ఉన్నారు, కొందరు పెద్దలు ఉన్నారు. అంతేకాకుండా తెర్తుళ్ళు అనేటువంటి ఒక న్యాయవాది. అంటే న్యాయవాది అంటే ఎవరు? లాయర్. న్యాయవాది అంటే లాయర్. మొదట మనం 23వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు ఈయన లేడు. కానీ ఇప్పుడు పెద్ద గవర్నర్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి, పెద్ద ఇష్యూ కాబట్టి, ఇక్కడ మనందరి తరపున మాట్లాడడానికి లాయర్ అనేవాడు ఉండాలని చెప్పి న్యాయాధిపతి తీసుకొని వచ్చారన్నమాట. లాయర్లు ఈజీగా డీల్ చేయగలరు. అంటే లాయర్లు ఏమైనా మాట్లాడారంటే మీ చేతిలో ఏమి లేకపోయినా సరే మీ చేతిలో ఆయుధం ఉన్నది అనేటట్టుగా నిరూపించగలరు మాటలతో. ఒకవేళ మీ చేతిలో ఆయుధం ఉన్నా సరే మీ చేతిలో ఏమీ లేదు అనేటట్టుగా మాటలతో నిరూపించగలరు. అంత టెక్నిక్స్ తెలుసు, అంత జ్ఞానవంతులు. సో కోర్టులో ఎలా మాట్లాడాలనేది వాళ్ళకే తెలుస్తుంది. మనం వేరే మాట ఆడడానికి లేదు. వారు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలి అంతే. అది కాదు అని అన్నామంటే మరలా వేరే ఇంకోటి అవుతుంది అనమాట. అట్లాంటి పరిస్థితి మాట. సో వాళ్ళు ఏం చేశారంటే పెద్ద అధికారితో, ఇప్పుడు గవర్నర్ తో మాట్లాడాలి కాబట్టి గవర్నర్ దగ్గర మనందరం ఉండి లేదా ఎవరు లేదా ప్రధాన యాజకుడు వీళ్ళందరూ మాట్లాడడం కన్నా మనల్ని అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఒక న్యాయాధిపతిని తీసుకుని వెళ్దాం. ఆయన అయితే చాకచక్యంగా మంచి మాటగారితనంగా మన తరపున మాట్లాడతాడని చెప్పి ఆయన తీసుకుని వచ్చారన్నమాట. సో న్యాయాధిపతి కైసరాకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేస్తుంది. సో యెరూషలేము నుంచి కైసరాకు వచ్చేసి మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు చెప్తున్న చూడండి 2వ వచనం మనం చూసుకున్నట్టు, పౌలు రప్పింపబడినప్పుడు తెర్తెళ్ళు అతని మీద నేరము మోపనారంభించి ఇట్లనెను. అంటే వాళ్ళందరూ వచ్చారు, పౌల్ని చెరసాలలో నుంచి తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు ఆ తెర్తిల్లు అనేటువంటి ఆయన మాట్లాడుతున్నారు. అంటే న్యాయవాదులు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఫస్ట్ గవర్నర్ తో మాట్లాడేటప్పుడు ఏంటంటే శుభవచనాలు ఉంటాయి. అంటే మొదట వాళ్ళు పొగడాలి, లేదా రెస్పెక్ట్ గా వందనాలండి, లేదంటే ఏదో చెప్తాం కదా గుడ్ మార్నింగ్ సార్ అని. మనము మామూలుగా మీ అధికారులు కనబడితే మొట్టమొదటి మీరు ఏం చెప్తారు? వందనాలు చెప్తాం, లేదా గుడ్ మార్నింగ్ చెప్తాం. అలాగా రాజులు కొంచెం గవర్నర్లుగా ఉండేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని కొంచెం పొగుడుతాం అనమాట. అలా పొగడడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళకి మన మీద పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ పాజిటివ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మెల్లగా ఏం జరిగింది అన్నది వాళ్ళకి వివరించాలి. వివరించిన తర్వాత ఇది అయ్యింది, ఇది మీరు నమ్మాలని అనకూడదు. మనం వివరించిన తర్వాత చాయిస్ వాళ్ళకి వదిలేయాలన్నమాట. నిర్ణయం మీరు తీసుకోండి, ఏమి నిర్ణయం తీసుకుంటారో దానికి మేము అంగీకరిస్తాం అన్నారు. అప్పుడు ఆ అధికారికి, అంటే ఆ గవర్నర్కి ఏమొస్తుందంటే ఓకే, చాయిస్ నాకు వదిలేరు కాబట్టి నిర్ణయం తీసుకుంటారు. అదే నేనే చెప్పి ఈయన తప్పు చేసి దీనికి శిక్ష విధించండి అంటే అధికారి కోపం వస్తుంది. నువ్వెవడరా నాకు చెప్పడానికి, నాకు తెలియదా నేనేం శిక్ష విధించాలో అని చెప్పి ఇది చేస్తారన్నమాట. మామూలుగా ఇప్పుడు వచ్చినటువంటి పెద్దలు కానీ లేదా ఈ ప్రధాన యాజకుడు కానీ వీళ్ళు వచ్చారనుకో ఇంత తెలివిగా మాట్లాడలేరు. సో వీళ్ళు దొరికిపోతారు, ఖచ్చితంగా కేసు లాస్ అయిపోతారు అనమాట. అందుకని న్యాయవాదిని పెట్టుకున్నారు. న్యాయవాదికి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎంత టెక్నికల్ గా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు అనమాట. అందుకు ఆయన రాగానే చూడండి ఏం మాట్లాడుతున్నాం. 3వ వచనం, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మదిని అనుభవించుచున్నామనియు ఈ దేశ జనులకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. అంటే ఎంత బాగా మాట్లాడాడో చూడండి. ఆయన అధికారాన్ని, ఆయన యొక్క పరిపాలనని ఎంత బాగా పొగుడుతున్నాడో చూడండి. ఘనత వహించిన ఫెలిక్సా, అది గవర్నర్ పేరు ఏంటంటే ఫెలిక్స్. సో మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామని, అంటే మీ యొక్క పరిపాలనలో మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు, ప్రశాంతంగా బ్రతుకుతున్నాము అంటున్నమాట. ఈ దేశ జనులకు సంభవించిన అనేకమైనటువంటి కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నవని ఒప్పుకొని అంటే మీరు నెమ్మదిగా ఉంచడమే కాకుండా మాకు ఏ సమస్యలు వచ్చినా కూడా వాటిని మీరు సాల్వ్ చేస్తున్నారు. అంటే ఒక అధికారి చేయాల్సిన పని ఏంటి, ఆ రాజ్యంలో కానీ లేదంటే ఆ దేశంలో కానీ లేదా ఆ సిటీలో కానీ వాళ్ళు ఏం చేయాలి, అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు వస్తే వాటిని తొందరగా పరిశీలించుకుంటూ వాళ్ళని బాగా చూసుకోవాలన్నమాట. అవన్నీ చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. మేము సకల విధములను సకల స్థలములను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుతున్నాము. అంటే మేము ఎక్కడెక్కడ ఉన్నామో, ఏ ప్లేస్ లో ఉన్నామో అందరూ మేము అంగీకరించేది ఏంటంటే మీ యొక్క పరిపాలన మీరు చాలా బాగా న్యాయం తీరుస్తున్నారు. ఏదైనా శ్రమలు కానీ ఏమైనా విషయాలు మీరు తొందరగా యాక్షన్ తీసుకుంటున్నారు, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. ఎందుకు అంత పొగుడుతున్నారు? వీళ్ళు రోమీలు అంటే అన్యుల అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని పొగడాలి.
సో మీరు బాగానే చూసుకుంటున్నారు మమ్మల్ని, మాకే ఇబ్బందులు లేవు అని చెప్పి, నేను తమకు ఎక్కువ ఆలస్యం కలుగు చేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకున్న దాన్ని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకుంటున్నాను అన్నాడు. అంటే నేను తమకి ఎక్కువ ఆయాస కలిగించాను, అంటే పెద్ద స్టోరీ లాగా ఏం చెప్పను, క్లుప్తంగా అంటే కొద్ది సమయం తీసుకొని మీకు బాగా అర్థమయ్యేటట్టు అసలు సమస్య ఏంటి, ఎందుకు ఇంత ఇబ్బంది వచ్చింది, మేము ఎందుకు ఇది పట్టుకున్నాం, ఈయన ఎందుకు శిక్షించాలనుకుంటున్నాం, మా తరపు మీకు చెప్తాం, మీరు నెమ్మదిగా ప్రశాంతంగా వినండి, మీరు ఏం టెన్షన్ పెట్టకండి, టెన్షన్ పడద్దు, మేము క్లుప్తంగా మీకు వివరించేస్తాం, మేము మీ సమయాన్ని ఎక్కువ తిని మిమ్మల్ని విసిగించము అని చెప్పి న్యాయవాది అంటారన్నమాట. అది 3-4 వచనాల్లో న్యాయవాది ఏం చేస్తున్నాడంటే 3-4 వచనాల్లో ఫెలిక్స్ ని పొగుడుతున్నాడు. 3వ వచనంలో ఆయన పొగిడాడు, 4వ వచనంలోని ఎక్కువ సమయం తీసుకోకుండా సింపుల్ గా దాన్ని వివరిస్తాం, దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి అన్నమాట. 5వ వచనం, ఈ మనుషుడు పీడ వంటి వాడును. ఎవరు ఈ మనుషుడు అంటే పౌలు పీడ వంటి వాడు అని అన్నాడు, అంటే చీడ పురుగు లాంటి వాడు అని అర్థం. పీడ వంటి వాడు అంటే చీడ పురుగు. పురుగు ఏం చేస్తుంది? పొరిగేస్తుంది. చెదల పురుగులు ఉంటాయి కదా, పట్టిందంటే ఏమవుతుంది? గుడ్డంతా పొరిగేస్తుంది కదా, అలాంటి చీడ పురుగు వీడు. బాగున్న దాంట్లో ఎక్కడికి వచ్చినా సరే అక్కడ ఆ పురుగు పడిందంటే మొత్తం లోపలంతా కొరికి తినేస్తుంది. అలాగా మా మతానికి ఇది చీడ పురుగు లాంటి వాడు అని చెప్పి చెప్తున్నమాట. ఈ మనుషుడు పీడ వంటి వాడును, భూలోకమందును సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడినై ఉన్నట్లు మేము కనుగొంటిమి. ఆయన మీద వేస్తున్న నింద ఏంటంటే ఈయన చీడ పురుగు, భూలోకంలో ఉన్నటువంటి సకలమైన యూదులందరికీ కూడా కలహాలు రేపుతున్నాడు. అంటే మేము ఎక్కడెక్కడ ఉన్నామో అన్ని ప్లేస్లకి తిరిగి, అంటే 3 సువార్త ప్రయాణాలు చేశారు కదా పౌలు, మొత్తం అంతా తిరిగి ఈయన ఏం చేస్తున్నాడు అంటే మా మధ్య కలహాలు రేపుతున్నాడు. అంతేకాకుండా నజరేయుల మతభేదమునకు నాయకుడు అని అన్నాడు. నజరేయులు అంటే ఎవరు? యేసుక్రీస్తు పెరిగినటువంటి ఊరు, ఆయన ఊరు, సొంత ఊరు నజరేతు. పుట్టింది బెత్లెహేం గానీ ఆయన ఊరు ఏంటంటే నజరేతు. అందుకని నజరేయుల యొక్క మతానికి మతభేదానికి ఈయన నాయకుడిగా ఉన్నాడని మేము కనుగొన్నాము అని చెప్తున్నమాట. కనుకొని మరియు ఇతడు దేవాలయమును అపవిత్రం చేయుటకు యత్నపడిన కనుక మేము అతన్ని పట్టుకుంటుమి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే 1 చీడ పురుగు అన్నాడు, 2 యూదులకి కలహాలు రేపేవాడు అన్నాడు, ఇంకొకటి 3 ఏంటంటే మతభేదాలను సృష్టించేవాడని చెప్తున్నారు, 4వది ఏంటంటే దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడు అనేది రీజన్ అన్నమాట. మేము కనుగొంటుమి తమరు విమర్శించిన ఎడల మేము అతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. అంటే మీరు దీన్ని గనక పరీక్షిస్తే, దీని గురించి మీరు ఎంక్వైరీ చేస్తే, మేము చెప్పిన దాన్ని అంతటిని కనుక మీరు తెలుసుకుంటే, మేము ఏమేమి తెలియజేస్తామో అవన్నీ మీకు తెలుస్తాయి. అంటే ఇది మా మాట కాదు, మీ సైడ్ నుంచి కూడా మీరు చూసుకోండి అని వాడు చెప్తున్నారు అనమాట. అప్పుడు 9వ వచనం, యూదులందుకు సమ్మతించి ఈ మాట నిజమే అని చెప్పిరి. అక్కడ ఉన్నటువంటి ఆయనతో పాటు ఎవరెవరైతే వచ్చారో యూదులందరూ కూడా, సో ఆ సభలో ఏమన్నారంటే అవును ఇది నిజమే నిజమే అని చెప్పి వాళ్ళందరూ దానికి ఒప్పుకున్నారన్నమాట. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైకి చేయగా, అంటే వాళ్ళు ఏం చేశారు, పౌలుకి సైకి చేయమని అధికారి, ఇప్పుడు నీ వంతు, వాళ్ళు చెప్పింది నేను విన్నా, ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పి ఆయనకి చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు అనమాట. 10వ వచనం, అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైకి చేయగా అతడు ఇట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులే ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానము చెప్పుకొనిచున్నాను. పౌలు కూడా ఏం చెప్తున్నాడు, ఫస్ట్ గ్రీటింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు అనమాట. ఏమంటున్నాడు ఆయన్ని, తమరు బహు సంవత్సరాల నుండి ఈ జనులకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొనిచున్నాను. 11వ వచనం, యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి, ఈయనేమంటున్నాడు, యెరూషలేంకి దేనికి వెళ్ళాను, ఆరాధించడానికి వెళ్ళాను అన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, యెరూషలేంకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, అపవిత్రపరుస్తున్నాడు అని చెప్పి వాళ్ళు రీజన్. పైన వాళ్ళు పెట్టినటువంటి ఆ 4 రీజన్లు చూసుకున్నట్లయితే చీడ పురుగు లాంటి వాడు, యూదుల మధ్య కలహాలు రేపుతున్నాడు, ఇవన్నీ చెప్పాడు. కానీ ఈయన ఏమంటున్నాడు, నేను యెరూషలేంకి వచ్చింది దేవుణ్ణి ఆరాధించడానికి అని చెప్తున్నాడు. ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. అంటే యెరూషలేంలో 7 రోజులు, అంటే అక్కడ తలనీలాలు అర్పించుకునే దానికి 7 రోజులు ఆయన యెరూషలేంకి వెళ్ళాడు. ఆయన కొంతమంది సహోదరులు ఒక 4 తీసుకుని వెళ్ళి
ఆ కార్యక్రమంలో 7 రోజులు ఉన్నాడు. ఆ 7 రోజులు ఉన్నప్పుడు ఈయన పట్టుకున్నారన్నమాట. పట్టుకున్న తర్వాత ఇప్పటికి ఇన్ని 5 రోజులు అంటే 7 + 5 అంటే 7 + 5 12 డేస్ అయిందన్నమాట. సో నేను అక్కడ ఉన్నది ఇగో మొత్తానికి 12 రోజులు అని చెప్తున్నాడు. నేను వెళ్ళినాటి నుండి 12 దినములు మాత్రమే ఆయనదని తమరు విచారించి తెలుసుకోండి. ఈ రోజుకి నేను అక్కడికి వెళ్ళి ఇప్పటికి 12 రోజులు అయ్యింది. అందులో విచారించి తెలుసుకుంటే ఎన్ని రోజులు యెరూషలేములో ఉన్నట్టు తెలుస్తది? ఒక 7 రోజులు, అక్కడ ఒక 2 రోజులు. ఈ డేటా అనేది వాళ్ళకి తెలుస్తదన్నమాట. సో అది మీరు విచారించి తెలుసుకోండి. అంటే ఒక 12 రోజుల్లో ఇంత మత విద్వేషాలు క్రియేట్ చేయడం అవ్వదు. దాన్ని వివరిస్తున్నాడు. దేవాలయంలోనేమి 12 వచ్చింది. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవనితోనూ తర్కించుట అయినను, జనులను గుమికూర్చుట అయినను వారు చూడలేదు. అంటే నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో కానీ లేదా సమాజ మందిరంలో కానీ వెళ్ళినప్పుడు పట్టణంలో కానీ నేను ఎవరితోనూ తర్కించుట అయినను జనుల్ని గుంపుకూడుట అయినను చూడలేదు. వారు ఎవరు చూడలేదు. అంటే నేను ఎవరితో అక్కడ వాదన పడలేదు. వాళ్ళతోటి మాట్లాడి ఇగో మీరందరూ క్రైస్తవులకు రండి అని వాళ్ళతోటి తర్కించి వాదోపవాదాలు ఏమి పెట్టుకోలేదు. మీరు అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. పట్టణంలో కానీ సమాజ మందిరంలో కానీ నేను ఎక్కడ గుంపులుగా ఎవరిని గ్యాదర్ చేయలేదు. ఎందుకంటే వచ్చినప్పుడే యెరూషలేంకి రాగానే అక్కడ ఉన్నటువంటి యెరూషలేము సంఘం వారు చెప్పారన్నమాట. పౌలు నీ మీద ఆల్రెడీ ఎంక్వైరీ ఉంది. నిన్ను ఎప్పుడు పట్టుకొని చంపుదామని ఎదురు చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు అసలు యూదా మతానికి వ్యతిరేకంగా ఉన్నావు అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి నువ్వు యెరూషలేంకి వెళ్ళి ఈ ముక్కుని అప్పచెప్తే ఆ మొక్కుబడి ఏదో చేయించావంటే నువ్వు యూదా మతానికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుంటారు అన్నట్టుగా చేశారన్నమాట. సో ఆయన మీద అంత కార్నర్ ఉన్నప్పుడు, అంత ఫోకస్ ఉన్నప్పుడు ఈయన అలాంటి పనులు ఏం చేయలేదు. సో అది చెప్తున్నాడు అనమాట. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. వాళ్ళేమంటున్నారు? దేవాలయాన్ని అపవిత్రపరిచారు, మతాన్ని ఇది చేస్తున్నారు అన్నారు. నేను వెళ్ళిందే ఆరాధించడానికి. ఎంక్వైరీ చేస్తే ఈయన వెళ్ళిన 7 రోజులు దేనికోసం వెళ్ళాడంటే తలనీలాలు అర్పించడానికి 4 తీసుకొని వచ్చాడు. అక్కడ ఎలాంటి మీటింగ్స్ ఏం పెట్టలేదు, ఎలాంటి గొడవ జరగలేదు. ఎవరు ఇవన్నీ స్టార్ట్ చేసింది? ఆసియా నుంచి కొంతమంది యూతులు వచ్చారన్నమాట. యెరూషలేములో ఉన్న వాళ్ళు గొడవ ప్రాబ్లం లేదు. ఆసియా నుండి వచ్చిన వాళ్ళు అంటే పౌలు ఏ ప్రయాణాలు అయితే చేశాడో అక్కడ ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళు వచ్చారన్నమాట యెరూషలేంకి. వచ్చి వాళ్ళు గొడవ స్టార్ట్ చేశారు దేవాలయంలో. ఇగో అన్యులు తీసుకొని దేవాలయంలో తీసుకొచ్చాడు అని చెప్పి నింద వేశారు. కానీ పౌలు ఏ అన్యుని కూడా దేవాలయంలోకి ఆయన తీసుకురారన్నమాట. సో ఆయన అంటాడన్నమాట, మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేదు. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారన్నమాట. నేను ఏదైతే చెప్పారో నా మీద ఇంత నేరం అంటున్నారో దాన్ని రుజువుపరచమని అంటే వాళ్ళు రుజువుపరచారు. ఎందుకంటే ఈయన యెరూషలేంలోకి వెళ్ళి అలాంటి పని ఏమీ చేయకుండా ఇక ధర్మశాస్త్రమందున్న ప్రవక్తల గ్రంథముల యందును రాయబడిని ఉన్నవన్నీ నమ్మి ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తల గ్రంథంలో ఏవేవైతే రాయబడి ఉన్నాయో అవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలుగజేయుచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఇచ్చి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. అంటే వాళ్ళు ఈయన మీద ఇస్తున్న నింద ఏంటంటే ఒకవేళ పౌలు మీద కనుక నిందేసి నిరూపించాలని చెప్పి ఎంక్వైరీ చేస్తే అక్కడ సభలో ఏం జరిగింది? కొంతమంది పరిచయులు ఉన్నారు, కొంతమంది సద్దుకైలు ఉన్నారు. పరిచయులేమో పునరుత్థాన్ని నమ్మేవాళ్ళు, సద్దుకైలేమో పునరుత్థాన్ని నమ్మని వాళ్ళు. ఆ సభలో పౌలు పరిచయుల తరపున మాట్లాడాడు. నేను పరిచయునే, పునరుత్థానం ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఆ సద్దుకైలు వాళ్ళు నమ్మడం లేదు, అందుని బట్టి నన్ను పట్టుకున్నారు అన్నప్పుడు అక్కడ గొడవ జరిగింది మాట. కొంతమంది పౌలు పక్షాన్ని వచ్చారు, ఇంకొంతమంది ఏమో పౌలుకి వ్యతిరేకంగా వచ్చారన్నమాట. అందుకు శతాధిపతి వచ్చి అక్కడ ఆయన రక్షించాల్సి వచ్చింది. సో ఆ విషయాన్ని చెప్తున్నాను అనమాట. ఇగో ప్రవక్తల గ్రంథాల్లో కానీ వాటన్నిటిలో ఏవైతే చెప్పాయో నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం కలుగుచున్నదని వారు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఇచ్చి వారు మతభేదం అని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకుంటున్నాను. వాళ్ళైతే మతభేదం అని పేరు పెడుతున్నారు, కానీ నేనైతే కరెక్ట్ గానే ఉన్నా. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నా, దేవుని యొక్క సంకల్పం చెప్పునే చెప్తున్నా. పునరుత్థానం ఉన్నది. ఎప్పుడు? క్రీస్తు 2వ రాకన్నాడు అదంతా జరుగుతుంది. సో నేను వాక్యాన్ని నుంచి బయటికి వెళ్ళిపోలే, ధర్మశాస్త్రాన్ని అనుసరించుకుంటూ నేను పెరిగాను. ఆ విషయం యెరూషలేంలోకి వెళ్ళి ఎవరు అడిగినా చెప్తారు. దేవుడు ఇచ్చినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తునే నేను ప్రకటిస్తున్నాను.
అది వాళ్ళ దృష్టిలో తప్పు. కానీ ఈయన వాక్యానుసారంగా కరెక్ట్‌గా ఉన్నాడన్నమాట. అందుకే ఆ విషయాన్ని చెప్తున్నమాట. దేవుణ్ణి సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. అంటే నిజంగా దేవుడిని సేవించేది నేను. యూదులేమో దేవుని సేవిస్తున్నాం అనుకుంటున్నారు కానీ, దేవుని కుమారుడినే వాళ్ళు ఎరగకుండా ఆయన చంపించేశారు శిలువ మీద. వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని ఎలా ఆరాధించాలనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. పౌలుకి ఆ విషయం అర్థమైంది. అర్థమైంది కాబట్టి నేను దేవుని సేవిస్తున్నాను అని చెప్పాడన్నమాట. ఒప్పుకొనుచున్నాను అని చెప్పి 16 వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ఇదే మాట 23 అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు మాట్లాడాడు. అదే మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అన్నమాట. ఏమని చేస్తున్నాడు? ఈ విధంగా దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. నాకు నేను నిర్దోషిగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇదే మాట చెప్పినందుకు 23 అధ్యాయంలో అవని ఏమన్నాడంటే పౌలు నోరు మీద కొట్టండి అన్నమాట. అసలు ఇంత గోల చేసి ఇన్ని సమస్యలు క్రియేట్ చేసి ఇంతమందిని నువ్వు క్రైస్తవ మతంలోకి మార్చి నీ మనస్సాక్షి నువ్వు నిర్దోషం అని ఎలా మాట్లాడతావు అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చింది. అందుకు నోరు మీద కొట్టమన్నారు. ఇక్కడ కూడా అదే మాట అన్నాడు అనమాట. నేను నా మనస్సాక్షికి నిర్దోషమైనగా బ్రతుకుతున్నాను అని చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత 17 కొన్ని సంవత్సరాలైన తర్వాత నేను నా స్వజనులకును ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. ఏం చేశాడంట? కొన్ని సంవత్సరాలంటే పౌలు యొక్క ప్రయాణాలు స్టార్ట్ అయ్యాయి. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, ఇప్పుడు మూడో ప్రయాణంలోనే యెరూషలేములో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రతి చోటకి వెళ్ళి చందా పోగు చేశారన్నమాట. దాన్ని మనం రోమీలకు రాసిన పత్రిక 15 అధ్యాయంలో కూడా చూడొచ్చు. రోమీలకు రాసిన పత్రిక 15 అధ్యాయము 25, 27 చూసినట్లయితే, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో పేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకియా వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడ్డది. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వారికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వారి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయాల్లో వారికి సహాయం చేయ బద్దులై ఉన్నారు. రోమిలకు రాసిన పత్రికలో వివరిస్తున్నాడు. యెరూషలేముకు సహాయం చేయడం కోసం చందన పోగు చేస్తున్నాం. మనం అదే దీంట్లో మనం చూడొచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో కూడా, కొరింథీ 16 అధ్యాయము 1 నుంచి 4 విషయంలో కూడా ఇదే విషయం చెప్తారన్నమాట. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘానికి నియమించిన ప్రకారం మీరును చేయడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం నీలో ప్రతి వాడును తాను వర్ధనులు కొలిది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తారో వారి చేత ఆ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వస్తారు. వద్దురు. కొరింథీ సంఘానికి చెప్తున్నా అనమాట. నేను మీ దగ్గరకు వచ్చేటప్పటికి యెరూషలేములో సమస్య ఉంది కాబట్టి చందా పోగు చేయమని చెప్పాను. గలతీ వాళ్ళకి ఏం చెప్పాను అదే మీకు చెప్తున్నాను. నేను వచ్చినప్పుడు అప్పటికప్పుడు మీరు పాకెట్లు ఎత్తుకుని అయ్యో ఎక్కడ ఉన్నాయని కాకుండా నేను రావడానికి కొన్ని నెలలు పడుతుంది. 1 సంవత్సరమైనా పట్టచ్చు, 6 నెలలైనా పట్టచ్చు. ఈలోపు మీరు ఏం చేస్తారు? ప్రతి ఆదివారం ఆరాధన కూర్చుంటున్నారు కదా. ఆరాధనలో కూర్చున్నప్పుడు మీరు ఏం చేయాలి? చందా పోగు చేయాలి. సో బైబిల్లో మొట్టమొదటి చందా ఎలా ప్రారంభమైంది? బిల్డింగ్లు కట్టడానికి ప్రారంభం అవ్వాలి, మీటింగ్ల కోసం ప్రారంభం అవ్వాలి, సహాయం చేయడానికి ప్రారంభం. మరి అపోస్తులు అందరూ ఎలా పోషింపబడ్డారంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఆ సంఘస్థులు కొంత ఇచ్చేవారు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు బోధకుడికి కానుక ఇచ్చేవారు. ఆ కానుకలతో వీళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కరువు వచ్చిందో కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారన్నమాట. ఇంక ప్రతి ఆదివారం మీరు చందా పోగు చేయండి. సో చందా దేనికోసం అంటే ఇతరులకు సహాయం చేయడం కోసం, ఆపదలో ఉన్నవారు ఆదుకోవడం కోసం, పేదవాళ్ళకి తిండి పెట్టడం కోసం, చదువు లేని వాళ్ళకి చదువు పెట్టడం కోసం, సువార్త ప్రకటించడం కోసం. అది చందా యొక్క మోటివ్. దేవునికి ఎందుకు కానుకలు ఇస్తున్నాం అంటే వారు ఆ రోజు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి అపోస్తులు చందా ఎందుకు పోగు చేయమన్నారంటే సహాయం చేయడం కోసం పోగు చేయమన్నారు. యెరూషలేములో బీదలు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వాళ్ళు బీదలయ్యారు? సంఘం ప్రారంభించబడినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి తమ స్థిరాస్తులన్నీ అమ్మి ఇచ్చేశారు. వాళ్ళు అపోస్తుల పాదాలు ఎదుటి పెట్టారు. వాళ్ళందరికీ సువార్త ప్రకటించారు. ఇప్పుడు కరువు వచ్చేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? మొత్తం ఇచ్చేస్తే వాళ్ళు ఏమవుతారు? బీదోలే అవుతారు.
ఒకప్పుడు వాళ్ళ ద్వారా సహాయం పొందారు, వాక్యాన్ని ఎంచుకున్నారు. ఆ వాక్యం ద్వారా ఇప్పుడు అనేక ప్రాంతాలకు సంఘాలు ప్రారంభించబడ్డాయి. సో ఆ రుణం తీర్చుకునే టైం అనమాట. ఇప్పుడు వాళ్ళకి కష్టం ఉంది కాబట్టి సంఘ పోగు చేయండి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ప్రయాణాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాడు అనమాట. వస్తున్నాడు ఫస్ట్ టైం యెరూషలేముకి. వచ్చేటప్పుడు ఏమొచ్చాడు, తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. సో ఈ విషయం వింటున్నప్పుడు ఆ అధికారికి ఏమనిపిస్తుంది, నిజమే కదా, ఎందుకంటే యెరూషలేములో కరువు ఉన్నది, ఆ కరువు కోసం ఈయన సహాయం చేయడానికి వచ్చాడు అంటే చేసేది మంచి పని అనేది ఆయనకు అర్థం అవుతుంది. సో ఎందుకు వచ్చావో రీజన్ కూడా తెలుసుకోవాలంటే అది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారన్నమాట. నిజంగా ఇచ్చాడుగా, డబ్బులు ఇచ్చాడుగా, అందరికి వచ్చాడు, యెరూషలేముకి వచ్చాడు, అందరికి అన్ని సమర్పించారన్నమాట. 10వ వచనం, నేను శుద్ధి చేసుకున్న వాడిని ఇలాగూ అప్పగించుచుండగా. 23 అధ్యాయంలో మనం చూసాం, 22 కానీ 23లో మనం చూసినట్లయితే ఏంటి, 7 రోజులు శుద్ధి దినాలు ఆచరించాలి. ఆచరిస్తుండగా నేను శుద్ధి చేసుకున్న వాడిని ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. అక్కడ వచ్చినటువంటి వారిలో ఎవరున్నారు, యూదులే ఉన్నారు యెరూషలేములో, అన్యులు ఎవరు లేరు. ఇప్పుడు ఎవడైనా అన్యుడిని నేను తీసుకొని దేవాలయంలో తీసుకొస్తే దేవాలయం అపవిత్రం అవుతుంది. ఎవరు లేరు, నాతో పాటు ఎవరున్నారు, ఆసియా నుంచి వచ్చినటువంటి కొంతమంది యూదులు ఉన్నారు, అంతే తప్ప ఇంకెవరు లేరు అని చెప్పి అంటున్నారు అనమాట. నా వలన అల్లరి కాలేదు, ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు మాత్రం అక్కడ ఉన్నారు అనేది చెప్తున్నాడు అనమాట. తర్వాత 19 నా మీద వారికి ఏమైనా ఉన్నాయల్లా వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉన్నది. ఎవరితో అంటున్నాడంటే, ఈయన కొంతమందిని శిష్యులను తీసుకొని వచ్చాడు. ఆసియా నుండి కొంతమంది యూదులు ఎవరైతే వచ్చారో, వాళ్ళ దేవాలయంలో పౌలుని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళకి నాతో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళే వచ్చి మాట్లాడాలి. వాళ్ళు మాత్రం అక్కడ ఉండిపోయారు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం వచ్చారన్నమాట. వాళ్ళు వచ్చి నా మీద నేరం మోపుతున్నారు, నేను అక్కడే తప్పు చేయను అని చెప్తున్నాడు. నా మీద వారికి ఏమైనా ఉన్నాయట్లా వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపాల్సి ఉండను, లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వారు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చునను. ఏంటి అక్కడ అయినటువంటి అల్లరి, నేను మహాసభలో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏం మాట్లాడాడు, నేను మహాసభ నిల్చున్నప్పుడు మృతుల పునరుత్థానం గురించి మాట్లాడాడు. అంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు అనేది ఎవరు పరిశీలన నమ్ముతారు. దాని గురించి నేను మాట్లాడినప్పుడు సద్దూకేయులకి పరిశీలికి గొడవ స్టార్ట్ అయింది మాట. ఇగో వీడు మావాడు మా తరపున మాట్లాడుతున్నాడు, సద్దూకేయులు మృతుల పునరుత్థానం లేదని నమ్ముతారు. అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఆ సభలో నేను మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి గొడవ స్టార్ట్ అయింది. అందులోనే ఆ మాట ఏం తప్పే మాట కాదు, ఎందుకంటే వీళ్ళు ఏది విశ్వసిస్తున్నారో, ఏదైతే వీళ్ళు నమ్ముతున్నారో దాని గురించి నేను మాట్లాడాను. దీని గురించి ఏమైనా ఆ సభలో జరిగిన అల్లరి గురించి ఏదైనా ఉంటే వీళ్ళు మాట్లాడమన్నారు. ఆ రోజు ఆ సభలోనే ఈయన కలిశాడు ఎవరిని, అననీయ అనేటువంటి ప్రధాన యాజకుని, అధికారుల్ని ఆ రోజు ఆ సభలో కలిశాడు ఆయన. యెరూషలేములో గొడవ అయినప్పుడు వీళ్ళు లేరు. ఆ గొడవ కారణం ఎవరంటే ఆసియా నుండి వచ్చినట్టు యూదులు యెరూషలేములో గొడవ చేశారు. పట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మీటింగ్ అప్పుడు వీళ్ళు కలిశారు. వీళ్ళు కలిసినప్పుడు అక్కడ జరిగిన గొడవ ఏంటి, మృతుల పునరుత్థానం గురించి, దాని గురించి మాట్లాడాడు అనమాట పౌలు. ఇగో అన్నలారా, నేను పరిచయుడినే, నేను మీలో ఒకరినే, ఇగో మనం నమ్మేటువంటి మృతుల పునరుత్థానం విషయంలో వీళ్ళకి మనకు వస్తుంది అన్నప్పుడు అక్కడ గొడవ స్టార్ట్ అయింది. దాని విషయం ఇదేదో నేరం ఉందంటే మోపమాను. అంతేగాని నేను ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేస్తున్నాను, యెరూషలేములో అల్లర్లు చేశాను, దేవాలయాన్ని అపవిత్రపరిచాను, ఇవేమి వాళ్ళు చూడలేదు, వాళ్ళు అక్కడ లేరు కూడా. అది జరిగినప్పుడు అక్కడ లేరు ఆ ప్రధాన యాజకుడు కానీ వాళ్ళు ఎవరు లేరు. దాన్ని క్లియర్ గా చెప్తున్నాడు అనమాట. 20వ వచనం, లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానం గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని 22వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను మీకు కనుగొని ఉంటే వారైనా చెప్పవచ్చానను. ఫెలిక్స్ ఈ మార్గం గురించి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు ఈ సంగతి
నేను విచారించి తెలుసుకుందినని చెప్పి విమర్శ నిలుపు చేశాను. అంటే లూసియా అనేటువంటి ఆ రోజు ఆ గొడవ ఆ తీర్పు చేసేటప్పుడు ఎవరైతే అధికారం ఉన్నాడో ఆయన వచ్చినప్పుడు నేను తెలుసుకుంటా అన్నాడు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఫిలిక్స్ ఈ మార్గం గురించి బాగుగా ఎరిగిన వాడే అని అన్నాడు. ఏ మార్గము? క్రీస్తు మార్గం. అంటే మన బైబిల్లో చూస్తే ఎక్కడ మతము అనే పదాన్ని మనం చూడం. గమనించలేదు. మార్గము అని అంటారు. క్రైస్తవం అనేది ఒక మార్గం, శాంతి సమాధానాలతో నడిచే మార్గం. ఇది మతం కాదు. సో మనం దాన్ని మతం కింద క్రియేట్ చేసాం. మామూలుగా అయితే అది మార్గం. సో ఫెలిక్స్ కి ఆ అధికారికే ఆల్రెడీ దీని గురించి తెలుసు మాట, వింటున్నాడు. ఈ క్రైస్తవ మతం గురించి వింటున్నాడు, అపోస్తుల పరిచయం గురించి వింటున్నాడు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి సరే ఆ రోజు అక్కడ గొడవ అయినప్పుడు ఎవరైతే ఉన్నాడో అధికారి ఆ లూసియా ఆయన వచ్చినప్పుడు ఈ సంగతి ఏంటో మనం తేలుద్దాం అని చెప్పి ఆయన ఏమి అనలేదన్నమాట. లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందానని చెప్పి విమర్శ నిలిపివేశాను. ఇంకా అక్కడ మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈయన చెప్పాడు కదా, అక్కడ ఉన్నటువంటి అధికారి వచ్చి నాకు రిపోర్ట్ చేయాలి. అధికారి అక్కడ ఏం జరిగిందో చెప్పాలి కదా. ఆ అధికారి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అని చెప్పి వాళ్ళు ఆగారన్నమాట. 23 మరియు అతని విడిగా కావల్లో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించను. అంటే ఆయన్ని విడిగా సపరేట్ గా ఉంచి ఆయన చూడాలనుకునేవారు కానీ ఆయనకి సహాయం చేయాలనుకునేవారు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని ఎవరిని కూడా మీరు ఆటంకపరచద్దు అని చెప్పి శతాధిపతికి ఆజ్ఞాపించారన్నమాట. అంటే వాళ్ళ బంధువులు సంఘస్థలో ఎవరైనా సరే పౌలు దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు రాని, వానికి ఏం చేయాలనుకుంటారో చేయని, ఎందుకంటే నేరం మోపబడినంత వరకు వాడిని నేరస్తుడిగా చూడకూడదు అని చెప్పి తీర్మానం చేసుకున్నమాట. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినను. సో వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఖాళీ టైం ఉన్నప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఈయన ఏం చేస్తున్నారంటే పౌల్ని పిలిపించుకొని అతనును ద్రుసిల్లా తన భార్యతో కూడా పౌల్ని ఆయన దగ్గర పిలిపించుకొని యేసుక్రీస్తునందులైనటువంటి విశ్వాసం గురించి, అంటే క్రైస్తవం గురించి, క్రీస్తు గురించి అసలు ఏంటి, క్రీస్తు ఎవరు, ఎలా వచ్చారు, ఏంటి అనేది వాటన్నిటి గురించి తెలుసుకుంటూ ఉన్నారన్నమాట. ఎందుకు తెలుసుకుంటున్నారు అనేది చూసుకున్నట్లయితే మామూలుగా చరిత్రలో చూసుకున్నట్లయితే ద్రుసిల్లా అనేది ఫెలిక్స్ యొక్క 3వ భార్య. చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ద్రుసిల్లా అనేటువంటి ఆమె ఫెలిక్స్ కి 3వ భార్య. ఫెలిక్స్ ఆ ప్రదేశం అంతట్లో అందరికన్నా ఎక్కువగా అధికారం గలవాడుగా ఉన్నాడు కాబట్టి క్రీస్తుని గురించి అతని గురించి తెలుసుకోవడానికి పౌలు సంకోచించలేదు. సో పూర్తిగా ప్రకటించారన్నమాట. 25వ వచనం మనం గమనించినట్లయితే అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహం గూర్చియు రాబోకు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా పౌలు ఏం చేస్తున్నాడంట, నీతి గురించి, ఆశా నిగ్రహం గురించి, సెల్ఫ్ కంట్రోల్ గురించి, ఒక వ్యక్తి నీతిగా న్యాయంగా ఎలా బ్రతకాలో దాని గురించి చెప్తున్నాడు. అంతేకాకుండా రాబో విమర్శను గురించి, అంటే క్రీస్తు 2వ రాకడలో ఎలా విమర్శ ఉంటది, నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు, దేవుడు ఎలా వారిని తీరుస్తాడు, ఎటువైపు ఉంటాయో తీరుస్తాడు, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏ తప్పులు చేయాలి, వీటన్నిటిని గురించి ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడనమాట. ప్రసంగిస్తున్నప్పుడు ఫిలిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపెత్తునని చెప్పాను. అంటే పౌలు చెప్తుంటే ఆయనకి ఏం కలిగిందంటే భయం కలిగిందన్నమాట. ఎందుకంటే ఫిలిక్స్ అనేటువంటి అధికారి అంత నీతి న్యాయంగా బ్రతికినటువంటి వ్యక్తి కాదు. అసలు ఎందుకు పౌలుని పిలిపిస్తున్నాడో మనకు కిందన అర్థమవుతుంది అన్నమాట. కానీ పౌలు వాడు ఎందుకు పిలిపిస్తున్నాడో, ఏ ఉద్దేశంతో పిలిపిస్తున్నా సరే పౌలు మాత్రం ఒకటే నేర్చుకున్నాడు, వాడు ఏ ఉద్దేశంతో పిలిచినా నాకు అపకారం చేయాలనుకున్న సువార్త నేను ప్రకటించాలి, ఎవడికి నువ్వు అని చెప్పను. వాడి ఉద్దేశం ఏదైనా ఉన్నాయి, సువార్త ద్వారా మేబీ వాడు మారచ్చు కదా, అందుకని ఆయన సువార్త ప్రకటిస్తున్నారు అనమాట. సో ఆయన ప్రకటించేటప్పుడు ఈయన చాలా భయపడ్డారు అనమాట, భయపడి చేశారన్నమాట. ఎందుకంటే ఫిలిక్స్కి ఎందుకు భయం వచ్చిందంటే ఆయనకి నీతి న్యాయాలు కానీ ఆశా నిగ్రహం అనేది కానీ ఆయనకి లేదు, అందుకే ఆయనకి భయం వచ్చిందన్నమాట. భయం వచ్చి ఆయన వద్దనుకున్నాడు. తర్వాత 26వ వచనం, తరువాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. అంటే ఫెలిక్స్ ఏ ఉద్దేశంతో పౌలు పిలుస్తున్నాడు, మాటి మాటికి ద్రవ్యం. పౌలు దగ్గర డబ్బు ఉందనే సంగతి ఎలా తెలుసు? పౌలు ఏమైనా రిచెస్ట్ పర్సనా? అంటే మన పత్రికలు చదివితే ఆయనకి పడుకోవడానికి సరైన ప్లేస్ లేదు, వాడ పగిలిపోయి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి.
ఆఖరి పత్రికల్లో తిమోతి గాని తీతి గాని వస్తే ఏదైనా ఉంటే దుప్పటిచ్చి పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఈయన మాట్లాడేటప్పుడు ఈయన ఏం చెప్పాడు, నేను యెరూషలేముకి దా ద్రవ్యం తీసుకొచ్చా దాన ధర్మాలు చేయడానికి, కానుకలు అవన్నీ పట్టుకొని వచ్చాను అన్నాడు కదా. దాన్ని బట్టి ఈయనకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈయన గనక అరెస్ట్ చేసి ఈయన విడుదల చేయాలంటే ఈయన గనక ఈయనతో మాట్లాడితే ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి మిగతా సంఘాల దగ్గర నుంచి మరలా డబ్బులు గ్యాదర్ చేసి ఈయనకి డబ్బు ఇస్తాడు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాడంట, అప్పుడప్పుడు పిలిపించుకొని పౌలుతోటి వాక్యం చెప్పించుకుంటూ ఉన్నాడు అన్నమాట. అంటే ఆ రకంగా డబ్బులు ఇస్తే ఇక నీకు వదిలేస్తాను అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. ఆయన దగ్గర ఏదైనా డబ్బు దొరుకుతుందేమో అని అలా ట్రై చేస్తాడు. అంటే మనం ఒకటి గమనించాల్సినది, ఒకటి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫెలిక్స్ కి అర్థం కానిది ఏంటంటే సువార్త అంతా విన్నాడు, కానీ పరలోక ధనం గురించి ఆయనకి అర్థం కాదు. భూలోక సంబంధమైన ధనం గురించి మాత్రం అర్థమైంది. అంటే మన మోటివ్ అనేది ధనం మీద గాని లేదా ఈ లోక ఘనత మీద గాని ఉన్నది అంటే మాత్రం దేవుడు వచ్చి మన పక్కనే కూర్చొని మాట్లాడినా కూడా మనం వినం. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధ క్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేశాడు. కొండ మీద ప్రసంగం విన్నాడు. ఆ ఇగో ఈ భూమి మీద ఏమి సమకూర్చుకోకండి, ఇక్కడంతా చిమ్మిడి పడతాయి, మొత్తం పాడైపోతుంది, పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి అని అంత ప్రసంగాలు చేసి పక్కనే ఉన్నాడు. కానీ ఆయన మనసులోకి వెళ్ళదు. ఎందుకు? దేవుడు ఉండాల్సిన స్థానంలో ధనాన్ని పెట్టుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆ రోజు ఇస్కరియోతు యోధ అయినా ఇప్పుడు ఉన్నటువంటి ఫిలిక్స్ అయినా సరే, వీళ్ళు దేవుని కన్నా దేవుని వాక్యం కన్నా ధనానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆ వాక్యం అనేది వారి హృదయంలోకి వెళ్ళకుండా భయం వచ్చింది ఈయనకి. ఇంకా ఆపేసి పంపించేశాడు. ఎందుకంటే ఈయన చేసేవి తప్పులు కాబట్టి. ఈ రోజు మనకు వాక్యం వినేటప్పుడు కొన్నిసార్లు భయం అనిపిస్తూ ఉంటది, కొన్ని మనల్ని సరి చేసుకున్నప్పుడు. కానీ ఆ సమయానికే భయం అనిపిస్తుంది అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మరలా మనకు గుర్తుండదు. లాస్ట్ వీక్ ఏం ప్రసంగం చేశానంటే ఏమైనా గుర్తుంటుందా? రాదు. కొన్ని అంతకుముందు వారం అది అంటే కొన్ని మాటలు మన హృదయంలోకి వెళ్తే ఉంటది, కొన్నిట్లు ఉండవు. అందుకనే చాలా మందిని ఏం చెప్తానంటే నోట్స్ రాసుకోమంటారు. నోట్స్ రాసుకుంటే వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు చూసుకోవచ్చు ఏ పాట అని చెప్పారు ఏంటంటే. అంటే డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు చెప్పినా ఇస్కరియోతు యోధ మారలేకపోయాడు. పౌలు లాంటి వ్యక్తి ప్రసంగం చేస్తే మారలేదంటే చూడండి ఆ మనిషి ఎలా అనుకోడు. ఏదో నాలంటోడో మనలంటోడో ఎవరో చెప్తే ఏం కాదు, పౌలు లాంటి వ్యక్తి చెప్తే మారలేని మనిషి ఉంటాడు. ఎన్ని సంఘాలు ప్రారంభించాడు, ఎంతమంది పెద్దలను తయారు చేశాడు, ఆయన కోసం ఎంతమంది చూస్తున్నారు, ఆయన మాటల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తి దగ్గరే దేనికి పిలిపించాడంటే ఆయన మోటివ్ బాగాలేదు. అంటే ఈ రోజు కూడా మన సంఘానికి వచ్చేటప్పుడు సంఘం వల్ల నాకు ఏమైనా లాభం దొరుకుతుందా అని వచ్చామనుకోండి, ఫెలిక్స్ లాగే తయారవుతాం. ఎందుకంటే వాక్యం వారి హృదయంలోకి వెళ్తాం. సహవాసం చేయడం వల్ల నాకేంటి లాభం అని అనుకున్నాం అనుకోండి, మనం ఆత్మీయ అభివృద్ధి చెందాలి. ఇక్కడికి వస్తే నాకు ఏదైనా ఘనత మర్యాదలు దొరుకుతాయి అనుకున్నాం అనుకోండి, వాళ్ళ హృదయాల్లోకి వాక్యం వెళ్తాం. అప్పుడప్పుడు కొంచెం భయం పుట్టచ్చేమో కానీ, ఆలోచిస్తారేమో కానీ, బట్ వాళ్ళ మోటివ్ ఏంటంటే వచ్చిన మోటివే డబ్బు. ఆ డబ్బుతో ఉండేటువంటి రిలేషన్షిప్స్ అయినా సహవాసం అయినా చాలా ప్రమాదకరమైన. ఫెలిక్స్ కదా అర్థం కాదు, పరలోక ధనం గురించి ఆయనకు అర్థం కాదు. ఈ రోజు కూడా చాలా మంది మన సంఘాల్లో పరలోక ధనం గురించి మనకు అర్థం కాదు, భౌతిక ధనం కోసమే మనం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉదయం ఉద్యోగం 7 గంటలకు రావాలి అని అన్నారు అనుకో, వెళ్తాం వెళ్ళవా? అదే ఆదివారం ఆరాధన 10 గంటలకంటే వెళ్ళాం. ఎందుకు? అక్కడికి వెళ్తే నెల అయ్యేటప్పుడు జీతం వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏమొస్తుంది? తిరిగి ఇంకో 10 రూపాయలు మనం ఇయ్యాలా? అవునా కదా? ఎప్పుడు ధనానికి ఆ విలువ ఉంటది. మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా డబ్బుకి ఎప్పుడు ఆ ప్రాధాన్యత ఉంటుంది. ఆ ఇచ్చేటప్పుడు ఒకసారి ఆ ధనాన్ని దేవుని పక్కన పెట్టుకోవాలి. డబ్బుకి ఇచ్చేంత ప్రాధాన్యత దేవుని సన్నిధికి నేను ఇస్తున్నానా, దేవుని వాక్యానికి నేను ఇస్తున్నానా, అది మనం ఆలోచించుకోవాలి. పలానా రోజు రండి, పొద్దున్న 5 గంటలకు రండి, ఈ రోజు ఎవడో ఎమ్మెల్యే వస్తున్నాడు, చీరలు ఇస్తున్నాడు లేదా బట్టలు ఇస్తున్నాడు, అందరికి దసరా వస్తుంది, దీపావళి వస్తుంది కాబట్టి 1000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడంటే పొద్దున్న 4 గంటలకే లైన్లు కడతారు. దానికి చాలా ఇదయ్యేవారు ఉన్నారు కానీ దేవునికి ఇచ్చే సమయంలో మాత్రం ఉండదు. అంటే మన హృదయంలో డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళదు. సో ఫెలిక్స్ కూడా అలాంటి వాడు, ఏదైనా వస్తుందేమో అని ట్రై చేశాడు కానీ అవలేదు మాట, ఆయన అవలేదు.
తర్వాత 26వ తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకుననుకొని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరాలైన తర్వాత ఫెలిక్స్ ప్రతిగా పోర్కియు వేస్తూ వచ్చెను. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది పౌలు అక్కడ ఉండిపోయి కైసరయలో? 2 ఇయర్స్ అయిపోయింది. ఈ 2 ఇయర్స్ లో పౌల్ని విడిచిపెట్టలేదు, అధికారిని పిలిపించి విచారణ చేయలేదు. ఏదో వస్తాడులే, ఏదో ఇస్తాడులే అని అనుకున్నాడు. కానీ పౌలు మాత్రం రూపాయి ఇవ్వలే. నేను లంచంగా ఉన్నా, నేను నీతిగా న్యాయంగా ఉన్నా, న్యాయం గెలిచేంత వరకు నేను ఉంటాను. నా వైపు దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఎప్పుడు నన్ను బయటికి తీసుకొస్తాడో అప్పుడే బయటికి వెళ్తాను, లేదా అలా ఉంటాను. ఈ సమయం వచ్చిందా వాక్యం ప్రకటిస్తా, వింటావా విను, ఏదో ఒక రోజు నీలో వాక్యం ప్రకటిస్తా. మొత్తానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు? పోర్కియు పేస్తూ వచ్చినాం. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడిని అనిపించుకున్న వాళ్ళని కోరి పౌలును బంధకంలోనే విడిచిపెట్టిపోయిను. ఏం చేశాడంట ఈయన? యూదుల దగ్గర మంచి పేరు పొందాలని చెప్పి ఆ విచారణ చేయలే. ఆ లూసియాని ఆయన అధికారిని పిలిపించి విచారణ చేయలే. విచారణ చేస్తే పౌలు వైపు న్యాయం ఉంది, ఆయన విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే యూదులకి విలన్ అయిపోతాడు. అంతవరకు పొగిడారు కదా, మీ వల్ల నెమ్మదిగా ఉంది, మీ వల్ల మేము సుఖం అనిపిస్తున్నాం, ఇన్ని పొగిడారు కదా. ఒకవేళ ఈ ఒక్క వెళ్ళా ఈ యోధుల మంచి నేను ఎందుకు నెగిటివ్ అయిపోవాలని చెప్పి పర్లేదులో ఈయన జైల్లో పెట్టేద్దాం అని చెప్పి వాళ్ళ మంచి కోసం ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు అన్నమాట. అలాగా 24 అధ్యాయం అయింది. తర్వాత 25వ అధ్యాయంలో ఆయన పౌల్ని విమర్శించే విషయంలో మరలా ఆ కేసు అంతటిని మళ్ళా తవ్వుతారు అన్నమాట. ఈయన వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, అసలు ఏంటి ఈ సమస్య, వీటి గురించి ఏం చేద్దాం అని చెప్పి ఆ వచ్చినటువంటి ఆ ఫేస్ ఎవరైతే ఉన్నారో ఆయన మరలా ఇది చేస్తారనమాట. అది ఇంక మనకు సమయం అయింది కాబట్టి వచ్చే వారం 25వ అధ్యాయం మనం చదువుకుందాం. సో ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగించుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 24 అధ్యాయంలో ఏదైనా డౌట్ ఉందా? ఆన్లైన్లో ఉన్న వారికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ముగింపు ప్రార్థన చేసుకోండి. పరలోకమందున మా తండ్రి, దయగలమైన ఆయన, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. బుధవారం దినాన ఈ విధంగా కూడుకొని వాక్యం ధ్యానించగలిగేటట్లుగా అవకాశం దయచేసి మీకు కృతజ్ఞతలు తండ్రి. వచ్చిన వారిని దీవించండి, ఆస్వాదించండి. ఆన్లైన్ లో జాయిన్ అయిన వారిని దీవించండి, ఆస్వాదించండి తండ్రి. తండ్రి వారు చేసేటువంటి ప్రతి పనిలో మీకు తోడు సహాయం దయచేసి వేడుకున్నాం తండ్రి. సంఘ చరిత్రను మేము తెలుసుకుంటూ ఉన్నాం తండ్రి. అపోస్తుల కార్యాల ద్వారా ఆదిమ సంఘం ఎటువంటి విశ్వాసంతో పనిచేసిందో, అపోస్తులు ఎంత యథార్థంగా సేవ చేశారో మేము తెలుసుకుంటూ ఉన్నాం తండ్రి. అటువంటి విశ్వాసము, అటువంటి నిరీక్షణ కలిగి యథార్థంగా సేవ చేయగలిగేటట్లా మీకు సహాయం చేయండి. పౌలుకి ఎదురయ్యేటువంటి ప్రతి ఇబ్బందిలోనూ ఆయన ఎంత ఓపికతోనూ, ఎంత సహనంతోనూ, ఎంత ఓదార్పుతోనూ మీ యొక్క సన్నిధిలో ఆయన బ్రతుకుతున్నాడో మేము గ్రహిస్తూ ఉన్నాం తండ్రి. ఎటువంటి శోధనలు, ఎటువంటి శ్రమలు వచ్చినా మీ నుండి వేరైపోకుండా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని ప్రకటించే విషయంలోనూ ఆయనకు ఉన్నటువంటి ఆసక్తిని మేము తెలుసుకుంటున్నాం తండ్రి. అటువంటి ఆసక్తి, అటువంటి కృప మా అందరిపై దయచేయమని, మీ తోడు కాపుదల ఎల్లప్పుడూ మాపై దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా వందనాలు.